వైసీపీకి చెందిన బంగారాజు అనే వ్యక్తి సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత పోస్ట్. ఇప్పటంలో ఇండ్ల నాగేశ్వరమ్మను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో వక్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన బంగారాజు అనే వ్యక్తిపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జనసేన నేతలు సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరిన జనసేన నాయకులు. ఈ సందర్భంగా జనసేన మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ అధికారం కోల్పోయినా సరే తీరు మార్చుకోలేదు. నాగేశ్వరమ్మకు ఇచ్చిన మాట కోసం పవన్ కళ్యాణ్ అధికారంలోకి రాగానే ఆమె ఇంటికి వస్తానని మాట ఇచ్చారు. ఆ మాట కోసం ఆమె పెద్ద కొడుకుగా ఆయన ఇప్పడం వచ్చారు. ఈ బంగారాజు అనే వ్యక్తి ఆ ఫోటో సోషల్ మీడియాలో పెట్టి వక్రీకరించారు. తల్లి చెల్లిని తరిమేసిన జగన్ కు తల్లి కొడుకుల అనుబంధం గురించి ఏం తెలుస్తుందని అన్నారు. బంగారాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తాడేపల్లి మండలం విప్పడం గ్రామానికి చెందినటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి లీడరు రాంబాబు అనే వ్యక్తి మా దగ్గరికి వచ్చి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో యొక్క సారాంశం ఏంటంటే, ఇటీవల 24వ తేదీన డిసెంబర్ 24వ తేదీన గౌరవ డిప్యూటీ సీఎం గారైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ గ్రామంలో వచ్చి వెంకటేశ్వరం అనే ఒక పెద్ద ఆవిడ్ని పరామర్శించడం జరిగింది. ఆ సమయంలో పెద్ద ఆవిడని సారు ఆప్యాయంగా మాట్లాడడం జరిగినటువంటి ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని అబ్యూజ్ చేస్తూ బంగారాజు అనే వ్యక్తి సోషల్ మీడియాలో అబ్యూజ్ చేసే విధంగా పోస్ట్ పెట్టాడని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము ఉన్నతాధికారులకు తెలియజేసి దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది, ఇప్పుడే తెలియదు. ఇప్పుడే ఇచ్చారు రిపోర్టు, దాని మీద ఎఫ్ఐఆర్ కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఏదైతే మా అధినాయకులు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు మొన్న 4 రోజుల క్రితం ఇప్పటంలో ఏదైతే ఆయన హామీ ఇచ్చారో ఆ హామీ ఇచ్చిన పెద్దామ కోసం వచ్చి ఆమెకి ఇచ్చిన మాట నిలబెట్టుకొని ఆమె కుటుంబానికి అండగా నిలబడిన మా పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ పేటీఎం బ్యాచ్ ఏదైతే సోషల్ మీడియాలో ఆయన మీద ఆడవారిని కూడా చూడకుండా, అది వృద్ధురాలని కూడా చూడకుండా ఆ పెద్దామను కూడా అసభ్యంగా ప్రవర్తించి ఆయన మీద కళ్యాణ్ గారి మీద తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దాని మీద మా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాలతో మా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఈరోజు తన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేమంతా కంప్లైంట్ ఇవ్వటం, మండల నాయకులు అలాగే జిల్లా నాయకులు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ నాయకులు అందరం కలిసి ఈ సిఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారో వారిని వెంటనే శిక్షించాలని చెప్పి, వారిని ఏదైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వైసీపీ ప్రతి ఒక్కరికి కూడా చెంపపెట్టలాగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట మీద నిలబడి మాట కోసం నిలబడే నాయకుడు కాబట్టి ఆయన వచ్చినా తట్టుకోలేక వైసీపీ ప్రభుత్వం ఈ రకంగా వైసీపీ నాయకులందరూ కూడా ఇలాగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి వారికి మరొక్కసారి ఏదైనా ఇలా చేస్తే ప్రతి ఒక్కరికి ఏదైనా సరే జన సైనికులు ఇప్పుడు మా నాయకుడిని దీంతో సానుకూలంగా నిమ్మలంగా ఉంటున్నారు. మా పవన్ కళ్యాణ్ గారు గనక ఒక్కసారి గనక ఆయన పర్మిషన్తో చేస్తే వైసీపీ ఏదైతే ఈ పేటీఎం వాళ్ళు ఉన్నారో మొత్తం పారిపోయేలాగా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే ఆయన మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనకి తక్షణమే ఇక్కడ పోలీసు వారు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం.